నమస్కారం. నారా రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్యంతో 72 ఏళ్ల వయసులో హైదరాబాద్లో మరణించారు ఆసుపత్రిలో. ఇవాళ ఆయన మృతదేహాన్ని నారా రామ్మూర్తి నాయుడు గారు అన్నగారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు మరి ఇతర తెలుగుదేశం నాయకులు బాలకృష్ణ గారు, అట్లాగే లోకేష్, ఇతర మంత్రులందరూ చూసి వారికి సంతాపం తెలిపారు. కుటుంబంలో విషాదం కనుక ఇంతకంటే దాని గురించి మాట్లాడడం అవసరం లేదు. ఎందుకంటే ఒక మృతదేహాన్ని పెట్టుకొని మనం పాత రాజకీయాలు ఏమైనా ఎట్లా ఉన్నాయని దానికంటే నారా రామ్మూర్తి నాయుడు గారు ప్రజలకు సేవ చేసే క్రమంలో 94 నుంచి 99 దాకా చంద్రగిరి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన సేవలు అందించారు 99 వరకు. అంటే 94 నుంచి అంటే 94లో ఎన్టీ రామారావు గారు మరొకసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడు 95లో మరి వైస్రాయ్ వేదికగా తిరుగుబాటు జరిగింది. సరే, తిరుగుబాట వెన్నుపోట ఆ విషయం పక్కన పెడితే అప్పుడు మరి రామ్మూర్తి నాయుడు గారు కూడా ఇటు పక్కనే ఉన్నారు. మన తెలుగుదేశంలో చీలికలు వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి వెంబడి ఉన్నారని ఉన్నది. ఎందుకంటే అప్పుడు రామ్మూర్తి నాయుడు గారికి టికెట్ ఇచ్చింది కూడా లక్ష్మీపార్వతి గారే విమానం నుంచి బీఫామ్ పంపారని మన మీడియాలో వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తున్నాను. రెండోది ఏంటంటే రామ్మూర్తి నాయుడు గారు ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత వివాదాస్పదం కాలేదు, కానీ ఆయన తమ్ముని రానివ్వలేదు రాజకీయాల్లోకి క్రియాశీలకంగా. 99 తర్వాత మనకి 99 దాకా ఎమ్మెల్యే ఉన్నాడు. 95 తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన రానివ్వలేదు. అందుకని ఆయన పార్టీ కూడా మారారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారనేది ఒకటి ఉన్నది. కనుక ఆ తర్వాత పెద్దగా ఆయన పట్టించుకోలేదు. రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఆయన ఎప్పుడు లేరు. ఆయన బిజినెస్లో ఏమో చూసుకుంటున్నారు, ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా ఉంటాయి. రాజకీయాల్లో ఏముంటుందంటే అధికార కేంద్రాలు 2 ఉంటుంది అనుకుంటారు. గతంలో జరిగింది అదే కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార కేంద్రాలు 2 లేవు. కానీ మెల్లమెల్లగా చంద్రబాబు నాయుడు గారు 83లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు అప్పుడు మరి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 85 తర్వాత కదా ఇందులోకి వచ్చింది మనకు తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత ఫస్ట్ కర్షక పరిషత్ ఇచ్చారు. ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. దాన్ని చేసుకొని కర్షక పరిషత్ చైర్మన్ అనేది క్యాబినెట్ హోదా కావచ్చు, కానీ మిగతా అందరి మంత్రులు వీళ్ళ సందర్భంలో పెద్దగా హోదా కాదది. కానీ దాని ఆధారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2వ అధికార కేంద్రాన్ని మనకు పెంచుకున్నారని మనకు అందరికీ తెలుసు. కనుక తన తమ్ముడిని మరోసారి ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే మరి ఇంకో అధికార కేంద్రం అవుతుంది కదా అని ఊహించినట్టు కూడా ఉండొచ్చు మాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీ అట్లా ఉంటుంది కనుక రెండోసారి ఇవ్వలేదు. 99 తర్వాత ఆయన ఒక మరుగున పడ్డ రాజకీయ నాయకుడిగా మిగిలిపోయింది. చాలాసార్లు అన్నని వ్యతిరేకించండి కూడా. సరే, అది వేరు. ఇవాళ కుటుంబంలో విషాదం కనుక స్వయాన తమ్ముడు, మరి తమ్ముని కుటుంబానికి నారా రోహిత్ సినిమా యాక్టర్గా ఉన్నారు. అట్లాగే ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు, వారికి తమ్ముడు కూడా. అట్లా చూసుకుంటే ఇవాళ కుటుంబం కనుక ఖచ్చితంగా పోతారు. రేపొద్దున మరి నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రత్యేక విమానంలో ఇక్కడ నుంచి శవాన్ని తీసుకెళ్తున్నారు. ఆ విమానంలోనే మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయాణిస్తారు ఇక్కడి నుంచి. దీనికోసం పొద్దున్న నుంచే కొంచెం అనుమానంగా ఉంది కనుక మహారాష్ట్ర పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మహారాష్ట్రలో ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అక్కడికి క్యాన్సిల్ చేసుకొని ఊహించిందే జరిగింది. అంటే 3-4 రోజుల నుంచి పూర్తిగా విషమ పరిస్థితి ఉంది కనుక నారా రామ్మూర్తి నాయుడు గారు ఎప్పుడైనా మరణిస్తారని ఉన్న డాక్టర్లు చెప్పారు కనుక దానికోసం ఉన్నారు. రేపు పొద్దున అక్కడి నుంచి తిరుపతి రేణిగుంట దాకా, హైదరాబాద్ రేణిగుంట దాకా విమానంలో వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకి వెళ్ళి సాయంత్రం 3-4 గంటల మధ్యన అంత్యక్రియలు జరుగుతాయి. పెద్దగా అంటే నా ఉద్దేశంలో నారావారి కుటుంబంలో విషాదంగా చూడాలి దీన్ని తప్ప రాజకీయ కోణం ఆలోచించి చనిపోయిన వారి గురించి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏముండే ఇవన్నీ మాట్లాడుకుంటే లాభం లేదు. ఏదైనా సరే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన నారా రామ్మూర్తి నాయుడు గారు ఆత్మ శాంతించాలని, ఆత్మ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనమైన నివాళిని మనం ఊలుగా టీవీ ద్వారా అందజేద్దాం. నమస్కారం.